ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఒంగోలు నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి చెందలేదని ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలులో 25,000 ఇళ్ల పట్టాలు పంపిణీ పెద్ద బూటకమన్నారు. ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ముందు ఒంగోలు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో ఒంగోలు అభివృద్ధి జరిగిందని దామచర్ల పేర్కొన్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఒంగోలు అసెంబ్లీ నుంచి తనను ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇక మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ జయరామ్ అందిస్తారు. టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఒంగోలు నుంచి దామచర్ల జనార్దన్ పెరిగితే మొదటి లిస్టులో వచ్చింది టీడీపీ నుంచి. ఒకసారి ఆయన మాట్లాడదాం. సరే, ఎలా ఫీల్ అవుతున్నారంటే? అంటే ఫస్ట్ లిస్ట్లో రావటం సంతోషమేనండి. కాకపోతే మా ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 7 మాత్రం వచ్చినాయి. మిగతా 5 కూడా సెకండ్ లిస్ట్లో రావాలని కోరుకుంటా ఉన్నా. అది ఏదైతే తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులుగా రావటం కూడా 7 అనేది చాలా సంతోషమైన విషయం. మళ్ళీ జనసేనకు ఒకటి కేటాయించాలి కాబట్టి దాని మీద మిగతావి కూడా ఆగినాయి. అవి కూడా వస్తే అందరం కలిసి ఒక యూనిటీగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో జిల్లాలో బాబు గారు కానీ అటు లోకేష్ గారు కానీ ఎవరైనా కూడా వీళ్ళంతా కూడా ఒక యూనిటీగా పనిచేస్తున్నారనేది మాత్రం మన జిల్లాకి అదంతా కూడా తీసుకొచ్చాం. ఏ కార్యక్రమాలు స్టేట్లో చేయాలన్నా కూడా ఫస్ట్ మన ఒంగోలు నుంచే ప్రారంభించడం కూడా వాళ్ళ మన మీద పెట్టుకున్న నమ్మకం మీద ప్రతి ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గా చేసాం. కాబట్టి ఈరోజు ఫస్ట్ లిస్ట్లో కూడా 7 కాన్స్టిట్యున్సీస్ కూడా మన దగ్గర చేయడం జరిగింది. మిగతావి కూడా చేస్తారనేది కూడా ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా 12 నియోజకవర్గాలు కూడా గెలవాలి. గెలిచి బాబు గారికి అటు పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలి. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా ఇది ఒక స్టెప్ అనౌన్స్మెంట్ అనేది, తర్వాత ఇంకా జాగ్రత్తగా ఇంకా ప్రజల్లోకి వెళ్ళటం. రేపు ఎలక్షన్స్ ఇంకా 2 నెలలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేస్తాం. మీకు కూడా జనసేన పార్టీ నుంచి మీకు ఎలా సపోర్ట్ ఉంది ఏంటి? జనసేన అందరు కూడా బాగున్నారండి. ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా వాళ్ళకు వస్తుందని చెప్పేసి అట్లా ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా వాళ్ళు కూడా ఇంకోటి 5 నియోజకవర్గాలు ఎక్కడో ఒకటి ఇస్తారు కాబట్టి వాళ్ళు కూడా అందరితో కూడా మాట్లాడారు. నాతోటి పార్టీ ప్రెసిడెంట్ రియాజ్ గారు కానీ వీళ్ళంతా కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా తొందరలోనే జనసేన టీడీపీ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం. ఏ డివిజన్స్లో జనసేన ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన ముఖ్య నాయకులు కానీ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన పరిస్థితులు కూడా చేస్తాం. ఇద్దరం కలిసి ఒక మంచి మెజార్టీ తోటి ఈ ఒంగోలులో మళ్ళీ విజయం సాధిస్తాం. ఈ 5 ఇయర్స్లో ఈ ఒంగోలు డెవలప్మెంట్ గురించి మీరు ఏం చెప్తారేంటి? ఒంగోలు 5 ఇయర్స్లో ఏం చేయలేదండి. ఆయన ఇప్పుడు లాస్ట్ మినిట్లో వచ్చేసి 25,000 పట్టాలని చెప్పటం, అంతా దొంగ మాటలు చెప్పటం, దొంగ పద్ధతుల్లో ఉన్నాడు. అంతకుముందు దాకేమో ఎవరన్నా ఏదైనా అడిగితే దానికి తెలుగుదేశం వాళ్ళు ఆ రోజు 25,000 పట్టాలు ఎర్రజల దగ్గర కేసు వేశారని అదే మాయ మాటలు చెప్తా జనాలకు రూట్స్ లెవెల్లో తీసుకెళ్లే విధంగా చెప్తా ఉన్నాడు. మొన్న ఆయన ఆ సైకో జగన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా అదే చెబుతున్నాడు డయాస్ పైన కూడా. అక్కడంట మేము కేసు వేసామంట, అందుకని చెప్పి ఇతను ప్రయత్నం చేశాడంట. అందుకు ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చి నిన్న పట్టాలు ఇటువంట. ఏదో ఒక జనాల్ని ఏదో మాయ చేయాలని చెప్పేసి చూస్తున్నారు తప్పితే జనాలకు ఈరోజు పూర్తిగా అర్థమైంది. ఎప్పుడో ఎలక్షన్లో 2 నెలలు నెల ఉన్నప్పుడల్లా ఈయన 25,000 పట్టాలు ఇస్తాడనో, లేకపోతే దాని స్కూట్నీలో 7,000 వస్తే ఆ కార్పొరేటర్కు సంబంధించిన వాళ్ళకో చనిపోయిన వాళ్ళకో వాళ్ళు ఇష్టారాజ్యంగా పట్టాలు రాసుకొని వాళ్ళు ఇచ్చే ఒక సెంటు కోసం ఈ వాలంటీర్లకి డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికి కూడా ఆ రకంగా ఇచ్చి ఈరోజు దాని ఏదో పప్పం గడుపుకోవాలని చూస్తున్నాడు. దానివల్ల ఇవాళ ఎంత ప్రజల్లో ఏమో ఆలోచిస్తున్నారు అనేది కూడా ఆయనకు అర్థం అవ్వాలి. మీరు ఇక్కడ అభివృద్ధిని ఇట్లా అడ్డుకుంటున్నారు, ఈ న్యాయస్థానంలో కేసులు వేసినందుకు కూడా అయితే నిన్న మేమే ఇట్లా కామెంట్ చేశారు. మొన్న కూడా అదే చెప్తున్నాడు. నేను అంతకుముందే మీటింగ్లో చెప్పా, మేము పేద ప్రజలకు ఇచ్చేదానికి మేము సహకరిస్తాము, అంతేగాని నీ దొంగ మాటలు లేకపోతే నీ ఇష్టారాజ్యంగా ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి నేనే తీసుకొచ్చామని చెప్పేసి ఏదైనా చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పాం. అది కూడా ఇంకోటి కూడా చెప్పాం, కేసుకి ఎక్కడా కూడా మేము వెళ్ళా. అది కూడా సిగ్గుండాలి మనిషికి. ఏమన్నా మాట్లాడేటప్పుడు వయసు పెరిగింది కానీ ఏదైనా ఒక ఆలోచన ఉండాలి. పైపెచ్చు నిన్న సీఎం అతను సైకో జగన్ ఉన్నాడు, మిగతా వాళ్ళంతా ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు కేసు వేశారు, తెలుగుదేశం వాళ్ళు కేసు వేశారు. తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ వేశారు కేసు? తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు చేసే పనులకి టెండర్లు కాకుండానే అక్కడ పనులు చేస్తా
అదేవిధంగా ఇంతవరకు ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా కొంతమంది కూడా రైతులు డిస్ప్యూట్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ కాకుండా వీళ్ళ పాటికి వీళ్ళు అదరాబదరా రాళ్ళు వేసేసి అతను తీసుకొచ్చి ఓపెన్ చేసి తప్పులన్నీ వీళ్ళు చేస్తా ఏదైనా చెయ్యాలి అనుకుంటే 2 నిమిషాలు ఇవాళ కోర్టుకు పోతే రేపిస్తారు స్టే వీళ్ళు చేసే పనులన్నిటికీ. కానీ మేము ఎక్కడ కోర్టుకు పోలా, కానీ జనాలకి మభ్య పెట్టడానికి తెలుగుదేశం వాళ్ళు వేశారు. అంతకుముందు చెప్పాడు కదా 2 ఏళ్ళు రోడ్డు మీద రోడ్డు వేసాడని. అట్లా చెత్తగాని మాటలు, నోరు ధరిస్తే అబద్ధాలు ఆడటం, వయసుకు తగ్గ మర్యాద కూడా లేకుండా ఈరోజు చేస్తూ ఉన్నాడు. మేము ఈ రోజుకి చెప్తాం, మేము కోర్టుకెళ్ళా ఇవాళ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా తెలుసు ఇతను ఏం మాయ చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడు. ఒకసారి అంటే అబద్ధాలు వింటారు, 2 సార్లు వింటారు, 3 సార్లు వింటారు. ఇంకా పొద్దుగూకులు అదే తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవరేం చేస్తారు? విలువ లేకుండా విలువ లేని పనులు చేసుకుంటే ఉపయోగం లే. 2 ఏళ్ళు ఏదైనా పని చేయవయ్యా అంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు? డెవలప్మెంట్ రోడ్డు మీద రోడ్డు వేసారు. మేము వేసింది భాగ్యనగర్లో 3 రోడ్లు డౌన్గా ఉన్నప్పుడు అక్కడ ఉండే ప్రాంతం అంతా వచ్చి అడిగితే మేము వేసాం. నువ్వేం చేసావు? 20 రోడ్లు వేసావు. ఎందుకు వేసావు? ఆ కార్పొరేట్లకు డబ్బుల కోసము, లేకపోతే మీ వాళ్ళు చెంచాగాళ్ళకి డబ్బుల కోసము నువ్వు ఆ పని చేసావు. రోడ్డు మీద రోడ్డు మేము వేసిన దానికి మీరు వేసిన దానికి క్వాలిటీ చూద్దాం. నువ్వు ఎట్లా చేసావో నేను ఎట్లా చేసానో చూపిస్తాను, రమ్మని చెప్పండి. అట్లా కొన్నాళ్ళు చెప్పుకుంటా వచ్చాడు. ఒక బ్రిడ్జ్ తారేయటం చేతకాల. ఆ కాంట్రాక్టర్ అంటే నాకు తెలుసు అంటాడు. ఆ కాంట్రాక్టర్ 5 సంవత్సరాల ముందు ఎంతోమంది వస్తారైతే కాంట్రాక్టర్ నాది కాకపోతే నీ గవర్నమెంట్లో ఉండవు, కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేసి ఇంకో కాంట్రాక్టర్ని పిలుచుకోవచ్చు కదా. ఇప్పుడు జగన్ రెడ్డి ఎక్కడైనా రివర్స్ టెండర్లు అని చెప్పేసి టెండర్లు వచ్చినాయన్నీ క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇచ్చుకున్నాడు కదా. నీకేం చేత కదా? నువ్వు నిద్రపోతున్నావా? పదే అబద్ధాలని అసలు ఏం మనిషి నాకు అర్థం కావట్లా. కొంచెమన్నా ఒక బాధ్యత ఇవన్నీ ఉండాలి. దాన్ని తారేయలేదని అడిగితే కాంట్రాక్టర్ నాకు తెలుసు అంటాడు. సరే కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేసి నువ్వు చేయొచ్చు కదా, దాన్ని సెత్తుంటే. అది చేయడానికి నీ వల్ల కాల. 5 సంవత్సరాలు తారు వేయటం. నువ్వు పెద్ద మళ్ళా 4 సార్లు గెలిచిన నాయకుడివి. ఇవాళేమో దొంగ పట్టాలన్నీ ఇచ్చేసి ఇవన్నీ ఏదో చేశారని చెప్పి. అందుకే ఆ జగన్ రెడ్డికి కూడా తెలుసు ఇది వాస్తవా కాదా అని. అందుకే ఒక్క మాట, ఇదిగో మీ ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతో నేను డబ్బులు అంత పంపించాను, 25,000 పట్టాలు ఇస్తున్నాను, ఒక్క మాట అన్నాడు జగన్ రెడ్డి. వచ్చి నేను చేశానని చెప్పి చెప్పుకొని పోయాడు. అది ఇతనుకుండే విఘ్నత. అదే ఆలోచించుకోవాలి, ప్రజలు ఆలోచించుకోవాలి, మేం కాదు. ప్రజలు కూడా మంచి చెడు ఆలోచించుకోవాలి. మేము ఎలక్షన్ వస్తుందనే ఇల్లు అట్లా 3 సంవత్సరాల నుంచి ప్లాన్ చేసి టిట్కో హౌసెస్ పేదవాడి కోసం ఇల్లే కట్టించేద్దామని చెప్పి, స్థలాలు కాస్ట్లీగా ఉన్నాయని చెప్పి దాని పని చేసాం. కళ్ళ ముందు కనపడుతున్నాయి. దానికైనా ముఖ్యమంత్రి కన్నా ఉండాలి, ఇక్కడ ఉండే ఆయన కన్నా ఉండాలి. దానికి 80% కంప్లీట్ అయిందాన్ని. దానికి ఏదో కొంచెం డబ్బులు పెడితే పూర్తిగా దగ్గర 4,000 చిల్లర మంది ముందు పొజిషన్లోకి వెళ్ళిపోతారు, ఇళ్లలోకి వెళ్ళిపోయేవాళ్ళు. అది వదిలిపెట్టేసి నేను పట్టాలు ఇస్తున్నామని చెప్పేసి ఆ పట్టాల కోసం వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని ఏమి సాధించినట్టు ఇతను. మీరు ఇప్పుడు ఇది ఒంగోలు కాన్స్టిట్యున్సీలో డోర్ వెళ్తున్నారు. పబ్లిక్ నుంచి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి ఏంటి? పబ్లిక్ బాగా రెస్పాన్స్ బాగుంది. అప్పుడు మీరు వేసిన పనులు తప్పితే మాకు ఇంతవరకు పనులు కాలేదయ్యా. మీరు ఏదో విధంగా మేమందరం కూడా మీకే చేసేది, రేపు వచ్చినప్పుడు మిగతా అది కంప్లీట్ చేయమని చెప్పి అడుగుతున్నాను. నేను బురదలో నడిచా. ఆ కాలువలు అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళ పరిస్థితులు చూసిన తర్వాత నాకు బాధ వేస్తుంది. ఏం చేస్తాం? మేము వేసిన రోడ్లు తప్పితే మిగతా రోడ్లన్నీ కూడా వర్షం పడితే మొత్తం ఒక బురదలో గందరగోళమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. దోమలు ఈరోజు ఒంగోలులో దోమలు నిలబడటానికి లేదు బయట. మేము ఉండేటప్పుడు రోజు మార్చి రోజు ఫాగింగ్ మిషన్ పెట్టాను, తెప్పించాం, మాన్యువల్ తెప్పించి 6 బళ్ళు పెట్టేసి రోజు మార్చి రోజు డివిజన్కి ప్రతి బజార్కి కొట్టించామని. అసలు ఆ మిషన్లు ఏడన్నాయో తెలుసా ఇతనికి? డస్ట్ క్లియరెన్స్, రోడ్లకు కూడా డస్ట్ క్లియరెన్స్ వెహికల్స్ తెప్పించారు. నైట్ అంతా మెయిన్ రోడ్స్ అన్నీ తిరుగుతాయి. పొద్దున్నే అంత చెత్త లేకుండా. దాన్ని ఏమన్నా చేశాడా? దాన్ని కూడా ఆ మిషన్లు ఏమైనా తెలియదు. కనీసం మెయింటెనెన్స్కి డబ్బులు లేవు. ఏం చేస్తారు? అధికారులు అట్టే తయారైపోయారు. ఆ కార్పొరేషన్లో ఎవరేం పనులు చేస్తున్నావా, మనం చెత్తుతో పని చేస్తున్నావా, ఎప్పటికప్పుడు వర్షాలు వస్తున్నప్పుడు కాలువలన్నీ పూడికలు తీయటం, ఆ మట్టి అంతా కూడా లేకుండా తీసేయటం, డంపింగ్ పెట్టాం, నీట్గా క్లీన్ చేసేస్తే వర్షాలు పడ్డా కూడా వాటర్ వెళ్ళిపోద్ది. నీ ఇష్టం వచ్చినట్టు పూడికి తీయకుండా ఉండబట్టే కదా చిన్న వర్షం పడితే మొత్తం ఎలవైపోతా ఉంది మన ఒంగోలులో. ఒంగోలు టౌన్లో తాగుడు సమస్య చాలా ఇబ్బంది పడుతుంది. 3 డేస్ పెట్టినా కూడా వాటర్ అనే పరిస్థితి పడుతుంది. దీనిపై ఏమంటారు?
అదే తాగుడు దాన్నే ప్రతిరోజు ఇద్దామని చెప్పి మేము అమృత్ స్కీమ్లో తీసుకొచ్చాం. 163 కోట్లు తీసుకొచ్చాం. 2 కిలోమీటర్లు లాగింది. ఆ 2 కిలోమీటర్లు కంప్లీట్ చేయడానికి ఇతని వల్ల కాల. అదేమంటే కార్పొరేషన్లో వాళ్ళ డబ్బులు కట్టాలి, అవి తీసుకొచ్చాడు అంటున్నాడు. అది మనం కాదు, ఇండియా వైడ్ అమృత్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. కొంత పార్ట్ సెంట్రల్ గవర్నమెంట్, కొంత పార్ట్ స్టేట్ గవర్నమెంట్, కొంత పార్ట్ వచ్చేసి కార్పొరేషన్. దాని మీద బైఫర్కేట్ చేసి అందరికీ ఇచ్చారు. మనం ఏదో సొంతగా చేసి ఏదో కార్పొరేషన్ మీద భారం వేయాలని ఎవడుకుంటుంది? ఎన్ని తెలవదు. అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఎంతసేపటికి కార్పొరేషన్ మీద పడింది, కార్పొరేషన్లో ఇప్పుడు డబ్బులు ఏడున్నాయి అని చెప్పి మాట్లాడతాడు. పోయి కార్పొరేషన్లో పోయినసారి మా దగ్గర కూడా డబ్బులు లేవు. పోయి సీఎం దగ్గర అడిగి ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి ఆ రోజు చేపించాం మేము ఇవన్నీ. కొన్నాళ్ళేమో కార్పొరేషన్ నేను తెచ్చినాను కాబట్టి డబ్బులు వచ్చినాయి అన్నాడు. తర్వాత మేము మళ్ళా అసలు కార్పొరేషన్ నువ్వేడ తెచ్చావురా స్వామి, అది కిరణ్ కుమార్ రెడ్డి టైంలో వచ్చింది. అసలు కార్పొరేషన్ అప్పుడు నువ్వు అసలు లేని కూడా లేవు. ఇంకోసారి కానీ కార్పొరేషన్ నువ్వు తెచ్చావంటే మాత్రం మర్యాద కాదని చెప్తే మళ్ళీ నోరు మూసుకున్నాడు. రేపు కూడా టిట్కో హౌసెస్ ఎంత ఎలిజిబిలిటీస్ ఉన్నాయో, ఎంత ఉంటుందో దాన్ని పూర్తి చేసిన తర్వాత పేదవాడు అనేది ఎవరైతే 12,500 కట్టుకున్నాడో, 25,000 కట్టారో, 500 రూపాయలు కట్టారో లబ్ధిదారులకు మాత్రం ముందు వాళ్ళకి పొజిషన్ ఇస్తాం. ఆ తర్వాత ఎవరైతే ఇంకా కూడా ఒంగోలులో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళలాగా 1 సెంటు అట్లా కాదు, మేము 2 సెంట్లు ఇస్తాం. 2 సెంట్లలో వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోనే చేస్తుంది. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక అభివృద్ధి. ఎప్పుడు ప్రజలు అడిగినా అడగకపోయినా మనం ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ. నీ దొంగ మందు దాగటానికి చేస్తున్నావు. ఈ దొంగ మందు దాగి ప్రకారం చేస్తున్నారు చెప్తే ఎక్కడన్నా కూడా ఒకరన్నా కూడా బాగుపడ్డ ఉన్నాయా? స్టూడెంట్స్ని ఏమో జాబ్ మేళ అని చెప్పి వాళ్ళందరినీ గంజాయికి అలవాటు చేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించాడు కాబట్టి ప్రజలు ఇలా కాసుకోరున్నారు. ఖచ్చితంగా మంచి రోజులు అనేది వస్తుంది మన రాష్ట్రానికి. సో ఇది ఈ వైసీపీ ప్రభుత్వంలో ఒంగోలు నగరం ఎటువంటి అభివృద్ధి ఇటు చెందలేదు. వచ్చే ఎన్నికల్లో ఇటు ఒంగోలు నుంచి టీడీపీ జెండా ఎగరడం తన ధ్యేయమని, ఇటు ఒంగోలు పబ్లిక్ కూడా తను ఆశీర్వదించాలని కూడా అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి దామచల జనార్దన్ ఇక్కడ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు రతంతో జయరాం, బిగ్ టీవీ ఒంగోలు నుంచి.